పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 82వ అధ్యాయం చదువుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మా హృదయాంతరంగాలెరిగిన దేవ, ఈ రోజున ఈ సమయమున తండ్రి నీ వాక్యం తండ్రి మేము ధ్యానించబోచుండగా ప్రభా, మా హృదయాంతరంగంలో ఉన్న ఆశలు కోరికలు తీర్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 82వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయం తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవజనులనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవున్నట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.